ఫీజులు పెరుగుతున్నాయి, ఒకవైపు స్కాలర్షిప్స్ రిలీజ్ చేయడం లేదు, ఫీ రియంబర్స్మెంట్ అని గొప్పగా చెప్పేటువంటి ప్రభుత్వం 7,000 కోట్ల పైనే బకాయి ఉంటే నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చాలుగానే మాట్లాడుతున్నా. నాకు రైట్ టు టాక్. 4,064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ టేబుల్ చేస్తాను. నువ్వు ఇవ్వాల్సిన దాని గురించి మాట్లాడకుండా గత ప్రభుత్వం 4,000 బకాయి పెట్టి వెళ్ళిపోయింది అని ఒకరినొకరు నిందించుకుంటున్నారు. నీ నిందతో చదువుకునే విద్యార్థి జీవితం, తన చదువు పూర్తవుతుందా? మీరిద్దరూ కొట్లాడుకుంటే, తిట్టుకుంటుంటే, అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు నింద పరనింద అపనిందలు వేసుకుంటూ ఉంటే విద్యార్థి జీవితం ఏమవుతుంది? వాళ్ళ క్లాస్ ఎలా ముగుస్తుంది? వారి డిగ్రీ ఏ విధంగా వస్తుంది? ఎలా వారు జీవితంలో ప్రయోజకులు అవుతారు? అది పట్టించుకోకుండా నువ్వు 4,000 బకాయి పెట్టావు, నువ్వు 7,000 బకాయి పెట్టావని ఎంతో కొంత బకాయి పెట్టారు. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే అది మాట్లాడకుండా నువ్వు బకాయి పెట్టావని పనికి మాలిన చేతగాని మాటలు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడంటే నీకు ఏ విధంగా విద్యార్థుల మీద శ్రద్ధ ఉంది, విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాల మీద శ్రద్ధ ఉంది? మీరు కేవలం రాజకీయ నాయకులే తప్ప రాజనీతిజ్ఞులు కాదు.